ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ డే 2 టెస్ట్ అయిపోయేసరికి అయితే ఇంగ్లాండ్ స్కోరు 77 for 3 వికెట్స్ ఉంటే మరి ఇండియా అయితే కొట్టింది 587 కి అయితే ఆల్అౌట్ అయింది. మరి దాంట్లో చాలా అద్భుతాలు జరిగినాయి భయ్య. ఎందుకంటే శుభ్మన్ గిల్ గురించి మనం ఏం చెప్తాం చెప్పు, అసలు నోట్ల నుంచి మాటలు రావట్లేదు భయ్య. ఎందుకనంటే శుభ్మన్ గిల్ సీక్నే నై సికానే హాయ్ ఆ డైలాగ్ అయితే చాలా ఫేమస్ అయిపోతుంది. శుభ్మన్ గిల్ నిజంగా టెస్ట్ లో అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా కానీ, అంటే మరీ ఇంత ఎక్స్పీరియన్స్ లేకున్నా కానీ మరి ఇంగ్లాండ్కి వెళ్ళి ఇంగ్లాండ్ వాళ్ళ పైన ఇట్లా ఇచ్చుకపడడం అనేది నిజంగా అది మామూలు విషయం కాదు. ప్రతి ఒక్క ఇండియన్ కూడా చాలా గర్వించదగ్గ విషయం భయ్య. ఎందుకనంటే శుభ్మన్ గిల్ ఏ విధంగా ఆడిండో దాని గురించి మనం ఈ పూర్తి వీడియోలో తెలుసుకుందాం. అండ్ దాంతో పాటు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు శుభ్మన్ గిల్ కి. అండ్ ఓవరాల్ గా 587 రన్స్ అయితే చేసిరు భయ్య ఇండియా వాళ్ళు. ఆ టార్గెట్ 588 రన్స్ ఓరికి ఇంగ్లాండ్ వాళ్ళకి. మరి ఇంగ్లాండ్ వాళ్ళు 77 for 3 వికెట్స్. డే 2 పూర్తయ్యే వరకు స్కోర్ అయితే అది. ఒకసారి మనం ఫుల్ క్లారిటీగా మొత్తం తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హాయ్ లో వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా వీడియో కనుక మీరు మొట్టమొదటిసారిగా ఓపెన్ చేసి చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటది కదా, అదైతే నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అట్లాగే బెల్ ఐకాన్ ఉండగా క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే నేను వీడియో చేయగానే మీ వరకు వస్తుంది, మీరు చూస్తారు కాబట్టి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ డే 2 టెస్ట్ జరుగుతుంది కదా, దాంట్లో సెంచరీ కాదు, డబుల్ సెంచరీ కాదు, ఆల్మోస్ట్ 300 కి రీచ్ అయ్యిండు శుభ్మన్ గిల్. 269 రన్స్ వద్ద అవుట్ అయ్యిండు. ఆ షాట్ కూడా రాంగ్ షాట్, ఫస్ట్ టైం రాంగ్ షాట్ ఆడిండు. 269 రన్స్ అసలు మామూలు విషయం కాదు కదా. 269 రన్స్ అంటే అసలు సెంచరీయా, డబుల్ సెంచరీయా కాదు కదా. 269 రన్స్ అలాంటిది T20 కాదు, వన్డే కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క బాల్ కూడా డిఫెండ్ చేసుకుంటా పేషెన్స్ తోటి, ఓపిక తోటి అట్లా ఆడితేనే మనకు ఆ రన్స్ వస్తాయి, లేకపోతే చాలా కష్టం. ఓపిక ఉండాలి, మెయిన్ పేషెన్సీ ఉండాలా. టెస్ట్ చేస్తాయి. టెస్ట్ క్రికెట్ అంటే అదే, మనం ఎంత పేషెన్సీ తోని ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్ టెస్ట్ మ్యాచ్లలో. అలాంటిది 269 రన్స్ వేయడము శుభ్మన్ గిల్ అయితే నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్ శుభ్మన్ గిల్. అసలు హ్యాట్స్ ఆఫ్ కాదు, అసలు ఏది చెప్పినా దండ పెట్టినా చాలా తక్కువనే అది. ఎందుకంటే శుభ్మన్ గిల్ ఆ విధంగా ఆడిండు. ప్రతి ఒక్కరు అప్రిషియేషన్ చేశారు. అప్రిషియేషన్ ఎందుకు చేయరు బాయ్ చెప్పు. అప్రిషియేషన్ అనేది చాలా తక్కువ శుభ్మన్ గిల్ నిన్న ఆడిన ఆటకి. అలాంటి ఆట అయితే ఆడిండు, అన్ని రికార్డ్స్ మొత్తం బ్రేక్ చేసి పడేసిండు. అసలు యంగెస్ట్ ఇండియన్ కెప్టెన్ భయ్య. ఆ రికార్డ్ అనేది రీచ్ అవ్వడానికి, ఆ మైల్ స్టోన్ అనేది రీచ్ అవ్వడానికి యంగెస్ట్ ఇండియన్ కెప్టెన్ ఎవరైనా ఉన్నారంటే శుభ్మన్ గిల్. 25 years. విరాట్ కోహ్లీ 27 years కి చేసిండు, శుభ్మన్ గిల్ 25 years కి చేసిండు. అండ్ సునీల్ గవాస్కర్, ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్ వీళ్ళందరూ కూడా ఒక్క సెంచరీ మాత్రమే, ఒక డబుల్ సెంచరీ మాత్రమే ఉంది టెస్ట్లలో అండ్ సెనా కంట్రీస్ లో. అండ్ దాంట్లో కూడా శుభ్మన్ గిల్ చేరిండు. శుభ్మన్ గిల్ అసలు ఏజ్ ఏంది, అంత పెద్దలతో పోటీ పడడం ఏంది, అంత మంచి ఆడడం ఏంది. నిజంగా శుభ్మన్ గిల్ కి కెప్టెన్ అయిన తర్వాత ఇంకొంచెం ఆట ఇంప్రూవ్మెంట్ అయ్యిందా లేదా ఒకసారి అయితే మీరు కింద కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనం ఫుల్ క్లారిటీగా మొత్తం మాట్లాడదాం వీడియో గురించి. నిన్న డే 2లో శుభ్మన్ గిల్ అండ్ రవీంద్ర జడేజా స్టార్ట్ చేసిరు. రవీంద్ర జడేజా 89 రన్స్ దగ్గర అవుట్ అయ్యిండు, బౌన్సర్ కి అవుట్ అయ్యిండు. ఆల్మోస్ట్ 3 to 4 వికెట్స్ అయితే ఆల్మోస్ట్ బౌన్సర్లకే వచ్చినాయి. వేరే ఏం, ఎందుకంటే పిచ్ నుండి ఎలాంటి హెల్ప్ లేదు. మంచి బ్యాటింగ్ వికెట్, బాల్ పడి మంచి స్ట్రైట్ గా బ్యాట్ మీదకి వస్తుంది. కాబట్టి ఇలాంటి గ్రౌండ్, ఇలాంటి పిచ్, ఇలాంటి డే ఆ 200+ రన్స్ శుభ్మన్ గిల్ కి మళ్ళీ రాదు. అందుకే 300 రన్స్ కొట్టడానికి అయితే, రీచ్ అవ్వడానికి అయితే చాలా ప్రయత్నించింది, కానీ ఏం చేస్తాం. మరి శుభ్మన్ గిల్ ఆట అయితే నిజంగా కెప్టెన్ అయిన తర్వాత ఇంప్రూవ్మెంట్ అయిందా, లేకపోతే ఈ పిచ్లు అంటే ఇంగ్లాండ్ లో ఈ పిచ్ మంచి బ్యాటింగ్ ట్రాక్ ఉంది కాబట్టి ఆ విధంగా ఆడుతున్నాడా? ఈ 2 ఆప్షన్లలో మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు జడేజా అవుట్ అయిన తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్ కూడా మంచి పార్ట్నర్షిప్ అయితే ఇచ్చిండు, 40+ రన్స్ అయితే ఇచ్చిండు. దాంతో ఓవరాల్ గా అయితే 587 రన్స్ అయితే చేసిరు భయ ఇండియా వాళ్ళు. దాని తర్వాత ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చిర్రు. ఇంగ్లాండ్ వాళ్ళు పటాపట్ వికెట్లు అయితే తీసి పడేసిరు భయ్య. 77 కి 3 వికెట్లు, 77 కదా, ఆల్మోస్ట్ 26 కి 3 వికెట్స్ పోయినాయి. దాంట్లో ఆకాశ్ దీప్ 2, మొహమ్మద్ సిరాజ్ 1 వికెట్ అయితే తీసిండు. అండ్ ఆకాశ్ దీప్ బౌలింగ్ లో శుభ్మన్ గిల్ క్యాచ్ పట్టిండు, ఫస్ట్ క్యాచ్
మామూలు క్యాచ్ కాదు, జబర్దస్త్. అసలు అక్కడ బ్యాటింగ్ లోను ఇక్కడ ఫీల్డింగ్ లోను జబర్దస్త్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు శుభ్మన్ గిల్. అలాంటి పర్ఫార్మెన్స్ రావాలి, ఎందుకంటే కెప్టెన్ నుంచి అలాంటి పర్ఫార్మెన్స్ ఉంటేనే మిగతా వాళ్ళు కూడా చాలా మంచి కసితోనే ఆడతారు, మంచి పట్టుదల చూపిస్తారు, మంచిగా ఆడాలి. కెప్టెన్ ఆ విధంగా ఆడుతున్నప్పుడు మనం కూడా మంచిగా ఆడాలని చెప్పేసి అనుకుంటారు. ఆ విధమైన పర్ఫార్మెన్స్ కెప్టెన్ నుంచి వస్తుందంటే నిజంగా చాలా అప్రిషియేషన్ చేయాలి అందరం, ప్రతి ఒక్కరం. అండ్ శుభ్మన్ గిల్ ఇలాంటి డబుల్ సెంచరీలు కాదు, ఇంకా 300s 400s ఇంకా ఇలాంటి మైల్ స్టోన్స్ నువ్వు ఎన్నో రీచ్ అవ్వాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మీరందరూ కూడా ఏమనుకుంటారో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 587 రన్స్ కొట్టిరు కదా భయ్య, మరి ఇండియా గెలుస్తుందా ఇంగ్లాండ్ గెలుస్తా లేకపోతే మ్యాచ్ డ్రా అవుతుందా అని అంటే ఆల్మోస్ట్ 2 days అయిపోయింది. 587 రన్స్ టార్గెట్, 77 for 3 wickets కి ఇంగ్లాండ్ అయితే ఉన్నది. ఇది ఆల్మోస్ట్ ఇండియా మ్యాచ్ లేకపోతే మ్యాచ్ డ్రా. ఎందుకంటే 587 రన్స్ కొట్టాలంటే ఇంగ్లాండ్ కి ఇక 2 days పడుతుంది, అంటే day 4 కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఉన్న 1 day, ఆ 1 డేలలో 2 innings కావాలంటే కష్టం, కాబట్టి మ్యాచ్ అయితే డ్రా అవడానికి ఉంటది. కాకపోతే ఇండియాకి అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ వికెట్స్ పడ్డాయి, 3 wickets పోయినాయి. కాబట్టి ఈ సెకండ్ ఇన్నింగ్స్ ని తొందరగా ఆల్అౌట్ చేసిరు అనుకో ఇంగ్లాండ్ ని, ఒక 250కి ఆల్అౌట్ చేసినా గానీ ఇంకా 300+ స్కోర్ అయితే ఉంటది. కాబట్టి ఆ థర్డ్ ఇన్నింగ్స్ లో కూడా మంచిగా బౌలింగ్ వేసి మనలకి విన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే మనం బ్యాటింగ్ చేయకుండా 587 రన్స్ లోనే 2 innings ని ఇంగ్లాండ్ ఆడిపించి మనం గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి భయ్య. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇవాళ day 3 కాబట్టి మనోళ్ళు మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేసి మంచి బౌలింగ్ చేసి చాలా తొందరగానే ఇంగ్లాండ్ ని ఆల్అౌట్ చేయాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అండ్ ఓవరాల్ గా మీకు ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చింది, శుభ్మన్ గిల్ దా లేకపోతే యశస్వి జైస్వాల్ దా లేకపోతే జడేజా లేకపోతే వాషింగ్టన్ సుందర్ దా? ఆబ్వియస్లీ అందరికీ శుభ్మన్ గిల్ నచ్చుతుంది, ఎందుకనంటే 269 రన్స్ చేసింది భయ్య, అది మామూలు విషయం కాదు. ఇలాంటి మ్యాచ్లు ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇంకా మంచిగా ఎన్నో ఫ్యూచర్ లో ఇవ్వాలని చెప్పేసి అనుకుందాం భయ్య. అండ్ ఇవాళ మ్యాచ్ అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.